10,000 అంటే మంచి సాలరీ. 2000 గుర్తున్నవి 2000 మంచి సాలరీ. సో 2020 లక్ష కావాల్సి వస్తుందా లేదా? సారట్లా హైదరాబాద్ సారుతుందా? సార్ ఎందుకంటే 20 దాటిపోయాయి. 20 దాటి 4 years అయింది. 20 దాటి 4 years అయింది. ఇప్పుడు లక్ష రాదు. ఓకే, సో 2040కి 10 లక్షలు కావాలి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం? 24. అంత దూరం మనం బతుకుతాం లేదు, గ్యారెంటీ లేదు. చాలా మంది 2040 ఉంటాం లేదు దాని గురించి. కానీ 2030 దాకా ఇది బతుకుతారు. హలో, ఎస్ సార్, బతుకుతారా? దాని వరకు గ్యారెంటీ ఉందా? నెక్స్ట్ 6 years గ్యారెంటీ. ఎంతమంది నేను బతుకుంటానని అనుకుంటున్నాను. పెద్ద గట్టిగా చేయండి. 2030కి కూడా ఫ్యామిలీ గడవాలంటే 5 lakhs కావాలి. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఎక్కడున్నాం మనం ఇప్పుడు? 2024. ఓకే, 2030కి మీ ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే జబ్బులు పెరుగుతాయి, మోకాళ్ళు అరిగిపోతాయి, నడువులు అరిగిపోతాయి, కిడ్నీలు పోయి ఉండొచ్చు, లివర్లు పోయి ఉండొచ్చు, షుగర్ వచ్చి ఉండొచ్చు. దట్ మీన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గ్యారంటీ. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే గ్యారంటీ లేదు, ఖర్చు మాత్రం గ్యారంటీ. ఇదేనా 2040 అంటే అసలు ఉంటామో లేదు గ్యారంటీ లేదు. కుటుంబాలు అయితే ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటారు, వాళ్ళకైనా ఈ 10 లక్షలు ఇన్కమ్ కావాలి. ఇప్పుడు చెప్పండి, దేని వెంట పరిగెడుతున్నాం మనం? ఇది ఇన్ఫ్లేషన్. ఇది ఇన్ఫ్లేషన్. మీరు 2030కి ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం 5 లక్షలు కావాలి. యావరేజ్గా బతకడానికి. హలో, రిచ్గా కాదు, ఈ బతికేదో ఆ బతుకు బతకడానికి. ఎక్కువ బతికాలి. ప్రజెంట్ ఉన్న బతుకు బతకడానికి 5 లక్షలు కావాలి. ఇది నమ్మో కానీ జనరల్గా బయట రేట్లు అడగానే బొమ్మ పోయాలి. ఓకే, బొమ్మకు 2 కేజీ, ఒక డజన్ కొన్నోళ్ళు ఎవరు ఉన్నారు? ఏమంటే 4 ఎంత? 240, 250. 4, 240, 250 రూపీస్ డజన్. అప్రాక్సిమేట్లీ 1800 రూపీస్. దాని పక్కన 0 పెట్టాలి. గ్రాంటెడ్. నేను చెప్తాను కానీ ఈ గ్రోత్లో ఉన్నామా లేదా మనం? We have touched every part of this. మనకు కాబట్టి మన పేరెంట్స్. ఇప్పుడు మనం 80s నుంచి మనం టచ్ అవుతుంది. ఇంకో 15. ఇప్పుడు చెప్పండి, మనం చేసే జాబ్లో ఈ గ్రోత్ ఉందా? పోనీ మీ హెల్త్లో ఆ ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇది ఇప్పుడు ఆలోచించలేదు. కీళ్ళు అరిగిపోతుంది, కాళ్ళు అరిగిపోతుంది. 30-35 yearsకి కీళ్ళు కాళ్ళు అరిగిపోయి విపరీతంగా మెడికల్ ఎక్స్పెన్సివ్ భరించే స్థాయిలో ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ రియల్ థింగ్, మీకు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, దీన్ని బీట్ చేయాలంటే మీరు ఒక్కడే కష్టపడి చేయలేరు.